శివాయ. నేను రామేశ్వరంకి హైదరాబాద్ నుంచి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 1 డే జర్నీ ట్రైన్లో. నేను రామనాథపురం దాకా వెళ్ళాను. రామనాథపురం నుంచి రామేశ్వరం ఒక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి బై ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, బస్ కనెక్టివిటీ ఉంటుంది. ఈవెన్ అర్ధరాత్రి కూడా బస్సెస్ ఉన్నవి రామనాథపురం నుంచి రామేశ్వరంకి వెళ్ళటానికి. నేను రామేశ్వరం చేరుకునే సమయానికి ఆల్మోస్ట్ 1:30-2 అవుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద లేరు, అంతా కూడా క్వైట్ కామ్. దర్శనం క్యూ లైన్లో కొంతమంది పడుకొని ఉన్నారు. రామేశ్వరం వచ్చేసి మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము. అలానే చార్ధామ్ యాత్రలో ఒకటి. చార్ధామ్ యాత్ర అంటే మనకి 4 ప్రదేశాలు ఉన్నాయి. 1 ద్వారకా, 2 బద్రీనాథ్, 3 పూరి జగన్నాథ్, 4 రామేశ్వరం. అది సంఖ్యాపరంగా కాదు, ఫస్ట్ పరంగా చూసుకుంటే బద్రీనాథ్ని కృతయుగం గురించి చెప్తారు, రామేశ్వరాన్ని త్రేతాయుగం గురించి చెబుతారు, ద్వారకని ద్వాపరయుగం గురించి చెబుతారు, పూరి జగన్నాథ స్వామిని కలయుగానికి సంబంధించిగా చెబుతారు. ఈ 4 ప్రదేశాలు కవర్ చేయడాన్ని చార్ధామ్ యాత్ర కింద పరిగణిస్తారు. అలానే జ్యోతిర్లింగాల్లో ఇది ఒక ప్రధానమైన జ్యోతిర్లింగం. ఇక్కడ రాముడితో లింక్ అయి ఉన్నది కాబట్టి ఇది రామేశ్వరంతో నడుస్తుంది. టెంపుల్ ఇదే మెయిన్. ఇది అగ్నితీర్థం. అగ్నితీర్థం ఇక్కడ వచ్చేసి సముద్రం స్నానం. బేసిక్గా ఇక్కడ అగ్నితీర్థం ప్రత్యేకత ఏంటంటే ఇదే ప్రదేశంలో సీతాదేవి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసి పవిత్రాలుగా వచ్చారని చెప్పేసి, అలానే సూర్యుడు వారిని టచ్ చేశారు కాబట్టి అది పాపం కింద పరిగణించి అదే ప్లేస్లో శివునికి దండం పెట్టుకొని శివుణ్ణి ప్రార్థించి సముద్రంలో ఆయన స్నానం చేసి తన పాపాలను కడుక్కున్నాడు కాబట్టి అది అగ్నితీర్థం కింద చెప్పబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈవెన్ టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ మనకి సముద్రంలో అలలు పెద్దగా కనిపించవు. రామేశ్వరంలో స్వామిని రామనాథ స్వామి అని పిలుస్తారు. ప్రతిరోజు రామనాథ స్వామికి సంబంధించి 2 రకాల దర్శనాలు ఉంటాయి. మొదటిది స్ఫటిక దర్శనం, మణి దర్శనం. ఇది వచ్చేసి మార్నింగ్ 4 గంటలకే ఓపెన్ అవుతుంది. క్యూ లైన్స్ 4:30 ఓపెన్ చేస్తారు, 6 గంటలకి క్లోజ్ అయిపోతుంది. దీనికి వచ్చేసి ప్రత్యేకంగా 50 రూపాయల టికెట్, అలానే 100 రూపాయల టికెట్స్. ఇవి స్పెసిఫిక్గా మణి దర్శనం. శివుని ఒక మణి రూపం, అది శేషనాగ్ కృష్ణమూర్తి. శేషనాగ్ సంబంధించి పడవ నుంచి వచ్చిన మణి కింద పరిగణిస్తారు. దాంతో చేయకుండా శివలింగం మణి 4-6 దాని తర్వాత దర్శనం క్లోజ్ అయిపోతుంది. 6 తర్వాత మరలా రామనాథ స్వామి రెగ్యులర్ దర్శనం స్టార్ట్ అవుతుంది. మరి ఈవినింగ్ సాయంత్రం వరకు రెగ్యులర్గా రామనాథ స్వామి దర్శనం. మనం 2 దర్శనాలు చేసుకోవచ్చు. రామేశ్వరంలో ప్రత్యేకతలు ఏంటంటే రామనాథ స్వామి దర్శనం అత్యంత ఇంపార్టెంట్. రెండోది ఇక్కడ మనకి గుడి లోపలే మనకి 22 బావులు ఉంటాయి, తీర్థాలు ఉంటాయి, కుంభ్స్. వీటిని రాములు వారు రావణకాండ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తన బాణాలతో 22 బాణాలు వేసి 22 బావుల్ని తొందరని చెప్పేసి ప్రతి బావి కూడా పక్కపక్కనే ఉంటవి. వాటి నుంచి వచ్చే నీరు ప్రతిదానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అక్కడ
అక్కడ స్నానం చేసి రాముల వారి శివుని పూజ చేసి తన పాపాలను పోగొట్టుకున్నారని ఆ బావులు. రామేశ్వరంలో మరొక ప్రత్యేకత ఏంటంటే గుడి ఆర్కిటెక్చర్, స్తంభాలు, యాక్చువల్గా కారిడార్ 1.4 కిలోమీటర్ల పొడవైన కారిడార్, వేల స్తంభాలు ఒకే రకమైన డిజైన్తో డిఫరెంట్ స్ట్రక్చర్స్తో డిజైన్ చూస్తే మనకి ఏ డైరెక్షన్లో చూసినా కానీ అన్ని స్తంభాలు ఒకే రూపులో మనకు కనిపిస్తూ ఉంటాయి. యూనిక్ ఆర్కిటెక్చర్ కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే కలర్స్తో వాళ్ళు ఆర్కిటెక్చర్ని క్యారీ చేస్తున్నారు. రామేశ్వరంలో ఇంకా మనం చూడదగిన ప్లేసెస్ అంటే మనం టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వస్తే కామన్గా ఆటోస్ చాలా పాపులర్, బస్సెస్ కనెక్టివిటీ కూడా ఉంటాయి. ఒక 5-6 ముఖ్యమైన ప్లేసెస్, వాటిల్లో అత్యంత ప్రధానమైనది ధనుష్కోటి వచ్చేసి ప్లేస్. అక్కడి నుంచే మనకి రామసేతు స్టార్ట్ అవుతుంది శ్రీలంక వెళ్ళటానికి, రాముల వారు బిల్డ్ చేసింది. అలానే ధనుష్కోటి విలేజ్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందు 1970s పెద్ద తుఫాన్లో టోటల్ విలేజ్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ రైల్వే స్టేషన్స్తో సహా మొత్తం కొట్టుకుపోయింది. ఓన్లీ ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్రహరీ గోడ ఒక్కటి మాత్రం మిగిలింది ఇప్పుడు. అలానే ఆ ధనుష్కోటి వెళ్తుంటే మనకు ఆ రోడ్డుకి ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడు బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ హిందూ మహాసముద్రం. యూనిక్ ప్లేస్ ధనుష్కోటి అంటే బాణానికి చివర ఉన్న భాగం ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా ఐలాండ్ మొత్తం ఒక రౌండ్ సర్కిల్లో ఉంటుంది. బట్ ఇది ఒక్క ప్లేసు ఒక బాణం లాగా ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్, మోర్ దాన్ 10-12 కిలోమీటర్స్ స్ట్రైట్గా అటు సముద్రం ఇటు సముద్రం ఉంటుంది. ఓన్లీ ఒక బే ఉంటుంది. యూనిక్ ప్లేస్ అది ఒకటి. అలానే రాముల వారు రామసేతుకు సంబంధించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి సంబంధించి స్టోన్స్ ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి ఒక టెంపుల్ ఉంది, చూడదగ్గ ప్లేసు. అలానే లక్ష్మణ్ వారు, రాముల వారు, సీతా అమ్మవారు కుండాలు ఉన్నాయి. నటరాజస్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇవి మనం మొత్తం కూడా ఒకరు వెళ్ళినా 4 వెళ్ళినా కానీ ఆటో వాళ్ళు 1200 రూపాయలు తీసుకుంటారు. ఇవన్నీ చూడడానికి 2 నుంచి 3 గంటలు. అలానే ఇంకొకటి ధనుష్కోటిలోనే విభూషణ్ణి పట్టాభిషేకం చేసిన ప్లేసు. రావణ రక్షణ యుద్ధం అయిపోయిన తర్వాత చివరికి విభూషణ్ణి పట్టాభిషేకం చేసిన ప్లేస్ కూడా సముద్రంలో ఉంటుంది. క్లియర్గా మనం ఆటోలో బస్సులో వెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.